తీసుకో చాలా ఉండాలి. రండి రండి అందరూ. నెక్స్ట్ నేను ఫోన్ దిమే నెక్స్ట్ స్మైల్. వచ్చి వరుస రావాలి. నెక్స్ట్ మా వరుస రానమ్మా. హలో మీ అందరికన్నా కదలండి, అటు వరుస కదలండి. ఇంకా ఒక్కడే కండి వరుస రా. లేట్ లేదమ్మా పద. నెక్స్ట్ నెక్స్ట్ మై ఫ్రమ్ నెక్స్ట్ వరుస పెట్టేసేయండి మీరు. ఆగద్దు. ఏంటి తర్వాత ఎవరుగా వేసేయండి. అందరూ కూడా వేయండి. రండమ్మా. అందరూ కూడా బంధువులు కూర్చోండి. మా సేవ తీసుకురండి. ఓకే మీరందరూ కూడా సార్ సన్మానం నుంచోండమ్మా. సార్ సన్మానం నుంచోండి. అందరూ కూడా సార్ సన్మానం నుంచోండి. మరి ఫోటో తెలుగానే అందరు సార్ సన్మానం నుంచోవాలి. అందరు నుంచోవాలమ్మా. అందరు కూర్చోండి. ఇప్పుడు J1 S5 గర్ల్స్ స్టేజ్ మీద రండి. J1 and S5 గర్ల్స్ స్టేజ్ మీద రండి. J1 S5 మా S5 గర్ల్స్ J1 గర్ల్స్ స్టేజ్ మీద రావాలి. ఓకే మా మీరు అందరూ కూడా లోపలికి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా బట్టలు తీసుకురండి. గురువులకి సత్కరించరు కానీ లోపల బట్టలు తీసుకురండి అందరూ కూడా. మన విద్యార్థులు ఈ గురు పూజోత్సవ సందర్భంగా సార్స్ని మేడమ్స్ని అందరినీ కూడా ఘనంగా సత్కరిస్తున్నారు. దుశ్శాలులతోటి అదేవిధంగా నూతన వస్త్రాలతో కూడా మన విద్యార్థులు ఇటు మేడమ్స్ని ఇటు సార్స్ అందరినీ కూడా గౌరవిస్తున్నారు. ఈ సందర్భంగా నేను సార్స్ అందరికి కూడా అధ్యాపక బృందానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాము. ఈ కాలం ఏంటంటే ఈ సంవత్సరం జూనియర్స్కి వచ్చే వరకు పూర్తిగా సిలబస్ మారింది. మ్యాథ్స్ వచ్చే వరకు 2 పేపర్లు కలిపి 1 పేపర్ అయింది. అదేవిధంగా బయాలజికల్ సైన్సెస్ అయ్యే వరకు 2 పేపర్లు కలిపి 1 పేపర్ అయింది. మోడల్ కూడా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యాపక బృందం అంతా కూడా ఉన్న సమయాన్ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసి మరి
మరి మంచి ఫలితాలు సాధించడానికి, రిజల్ట్స్ సాధించడానికి ప్రత్యేకంగా మ్యాథ్స్ బృందాన్ని అదేవిధంగా కెమిస్ట్రీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మ్యాథ్స్ వాళ్ళు తమ గురుతర బాధ్యత ఉంది. మనం సత్కారంతో పాటు మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది పోయొచ్చాం. కాబట్టి అధ్యాపక బృందం అంతా కూడా ఈ బాధ్యతని జాగ్రత్తగా గుర్తెరిగి, ఇంకొకటి ఏంటంటే గతంలో ఎప్పుడు మనకి మార్చిలో జరిగే ఎగ్జామ్స్ ఈసారి ఫిబ్రవరిలోనే అంటున్నారు. కాబట్టి ప్రాక్టికల్స్ థియరీ ఎగ్జామ్స్ సరైన తర్వాత జరగవచ్చు, లేకపోతే ముందైనా జరగవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి ఉన్నటువంటి టైం చాలా తక్కువ టైం కాబట్టి దాన్ని ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఎవాల్యుయేట్ చేసి మంచి ఫలితాన్ని సాధించడానికి వచ్చే సంవత్సరం గురు పూజోత్సవంలో మరలా విద్యార్థులతో మన సత్కారం పొందడానికి మీ వంతు బాధ్యతగా మీరు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తూ మంచి ఫలితాలను సాధించడానికి మీ వంతుగా కృషి చేస్తారని, అదేవిధంగా అది వ్యక్తిగతంగా మీకు చాలా మంచిది, ఎక్కడ పనిచేసినా ఉత్తమ ఉపాధ్యాయుడు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంస్థ మనుగడకు కూడా ఫలితాలే చాలా కీలకం. కాబట్టి మరి కొద్ది టైంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం, ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాల్ని ఇటు ఇంగ్లీష్ మాస్టర్ నందకుమార్ గారు, అదేవిధంగా సంస్కృత మాస్టర్ ప్రసన్న గారు షార్ట్ టైంలో నేను అనుకున్నాను ఒక 2-3 రోజులే టైం ఉంది, ప్రోగ్రాంలో వెళ్ళి ఏ రకంగా సక్సెస్ చేస్తారు అని నేను మనసులో అనుకున్నాను. ఇటు డే స్కాలర్స్ ని, అటు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్న తక్కువ టైంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకి మరి కార్యక్రమాన్ని విజయవంతంలో ప్రధానంగా వాళ్ళిద్దరి పాత్ర ఉంది. మిగతా ఉపాధ్యాయుల పాత్రలు ఏదని కాదు, సాంస్కృతిక కార్యక్రమాలే ఆయో పట్టు. కాబట్టి ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కువ టైంని కేటాయించి ఎక్కువగా తక్కువ టైంలోనే మనం మొన్నటిదాకా కూడా కాలేజీ జరిపాం, ఒక హాఫ్ డేనే ఇచ్చింది సెలవు, నిన్న మధ్యాహ్నం దాకా జరిగింది. అయినా కానీ తక్కువ టైంలో ఈ కార్యక్రమాల్ని, సాంస్కృతిక కార్యక్రమాల్ని విజయవంతం కావడానికి ఈ కృషిని అధ్యాపక బృందం అంతా కూడా వారికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి గౌరవం చేసినందుకు అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి శాలవారితో పాటు కరిముల్లా మాస్టర్ డ్యూటీగా అక్కడ కరిముల్లా మాస్టర్ బస్ దగ్గర ఇన్ఛార్జి కాబట్టి పూర్తిగా బస్ ఇన్ఛార్జి కాబట్టి నిన్నటి నుంచి కూడా ఆ కార్యక్రమంలోనే నిమగ్నం అయినట్టుంది. మరి మిగతా కూడా కవర్స్ కూడా అధ్యాపక బృందానికి అందించవలసిందిగా కోరుతున్నాను. అందరికి కూడా బ్యాగులు ఇవ్వండి. నూతన వస్త్రాలు కూడా ఇట్లాంటి ఫ్రంట్కి వచ్చేసి వెనక నుంచి కాదు, ఫ్రంట్కి వచ్చేసి ఆ బ్యాగ్లో నుంచి తీసి ఆ ప్యాకెట్స్ ఇస్తే తర్వాత బ్యాగ్లో పెట్టుకుంటారు. తర్వాత ఒకప్పుడు మన పూర్వ విద్యార్థి ప్రస్తుతం మోటివేటర్గా ఉన్నటువంటి వెంకటేశ్వర కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది అయిపోగానే వారి కార్యక్రమం ఉంటుంది. చాలా అమూల్యమైనటువంటి సలహాలు కూడా ఇస్తారు. మంచి మోటివేట్గా ప్రత్యేకంగా మనం పిలిపించడం జరిగింది. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా 5 నిమిషాల్లో వారు కూడా సత్కారాన్ని అందుకొని కరిముల్లా మాస్టర్ కూడా చాలా మంది విషయాలు వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను.